మరోవైపు ఏపీకి రెయిన్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. రాయలసీమకు రుతుపవనాలు చేరుకోనున్నాయని ఐఎండీ పేర్కొంది. దీంతో రానున్న 2 రోజుల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, ముఖ్యంగా ఏపీలోని ఏ జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు, అలాగే ఎటువంటి సూచనలు చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? గత 10 రోజుల నుంచి ఏపీలో విభిన్న వాతావరణం అయితే నెలకొని ఉంది. గత 10 రోజుల నుంచి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అయితే రాగల 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో ఏర్పడనుంది. ఇది రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అల్పపీడనం ఏర్పడిన తరువాత ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలైనటువంటి ఇటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరుతో పాటు ఇటు కోస్తాంధ్ర జిల్లా అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలైనటువంటి విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు కోస్తాంధ్ర జిల్లాలైనటువంటి ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, నంద్యాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా భారీ వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మరొక 48 గంటల్లోనే నైరుతి రుతుపవనాలు సైతం కూడా ఏపీలోకి ప్రవేశించనున్నాయి. ఈ నైరుతి రుతుపవనాలు కూడా చాలా చురుగ్గా కదులుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఇప్పటికే ఈ నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు అలాగే కర్ణాటక ప్రాంతంతో పాటు ఏపీలో కూడా 48 గంటల్లో రాయలసీమను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. రాయలసీమను తాకిన తర్వాత జూన్ 2వ తేదీ నుంచి ఈ నైరుతి రుతుపవనాల వేగం కూడా కాస్త నెమ్మదించే అవకాశం కనిపిస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఈ రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడిన తరువాత ఇది బలపడి వాయుగుండంగా మారుతుంది. ఈ క్రమంలోనే ఇటు కోస్తాంధ్ర అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా మోస్తారు నుంచి భారీ వర్షాలు, ముఖ్యంగా ఇటు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని చెప్తున్నారు. అలాగే గాలులు సైతం కూడా తీరం వెంబడి గాలులు సైతం కూడా 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వరకు కూడా వీచే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. థ్యాంక్ యూ జార్జ్.